పూరా లోకల్. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు రేపు షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే కసరత్తులను ముమ్మరం చేసింది. ఇప్పటికే మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లతో పాటు వార్డుల వారీగా రిజర్వేషన్ల జాబితాలు ఎస్సీసీ చేతికందాయి. ఇంతకుముందే ఫోటోలతో కూడిన ఓటర్ల తుది జాబితాను సైతం ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆర్ఓలు, ఏఆర్ఓలకు శిక్షణ కూడా పూర్తి చేసింది. ఎన్నికల్లో పోటీ చేయబోయే ఇండిపెండెంట్ అభ్యర్థుల కోసం 75 గుర్తులను కూడా ప్రకటించింది. ఇక షెడ్యూల్ రిలీజ్ చేసి నామినేషన్ల స్వీకరణ, పోలింగ్, కౌంటింగ్ తేదీలను ప్రకటించడమే మిగిలింది. షెడ్యూల్ రిలీజ్ అయితే ఆ వెంటనే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్లో నిర్ణయించారు. దీంతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కసరత్తులు ముమ్మరమయ్యాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే పలు జిల్లాలను చుట్టువచ్చారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. విపక్షాలపై విరుచుకుపడ్డారు. అటు విపక్షాలు కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమాల్లో మునిగిపోయాయి. ఇక మంత్రులైతే అభివృద్ధి పనులకు, శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలను స్పీడప్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే ఈ మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగా లోక్సభ సెగ్మెంట్ల వారీగా మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. కార్పొరేషన్, మున్సిపల్ అభ్యర్థుల ఎంపిక కూడా ఇన్ఛార్జ్ మంత్రులకే అప్పగించింది. మల్కాజ్గిరి లోక్సభ సెగ్మెంట్కి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నియమించారు. ఇక చేవెళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం కుండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర్ రాజనరసింహ, మెదక్ వివేక్ వెంకటస్వామి, జహీరాబాద్ అజారుద్దీన్, నాగర్ కర్నూల్ వాకిట శ్రీహరి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్, భువనగిరి సీతక్క, నిజామాబాద్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లికి జూపల్లి కృష్ణారావులను ఇన్ఛార్జీలుగా నియమించారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. చాలామంది అభ్యర్థులు ఇప్పటికే తమకు టికెట్ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. అటు బీజేపీ కూడా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇటీవలనే దీనికి సంబంధించి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో పార్టీకి సంబంధించిన అగ్రనేతలందరూ పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో దరఖాస్తులు కూడా తీసుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది. పార్టీ తరఫున పోటీ చేయాలని భావిస్తున్న వారిని నేరుగా జిల్లా అధ్యక్షుని కలిసి టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. మొత్తం మీద 3 పార్టీలు ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహిస్తున్నాయి.